హలో గైస్, వెల్కమ్ టు రస్టీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీ సూపర్గా క్రంచీగా మీరు మినిమం 5 తిని కూడా వదిలేరు, అంత టేస్టీగా ఉంటాయి ఈ బజ్జీలు. ఈ మిర్చి బజ్జీ చేసుకోవడానికి నేను ఇక్కడ సింపుల్గా ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 50 గ్రామ్స్ చింతపండు పేస్ట్ తీసుకోండి. చింతపండు పేస్ట్ అనేది బాగా థిక్గా ఉండాలి, అప్పుడే ఆ పేస్ట్ అనేది బజ్జీలో నిలుస్తుంది. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ లేదా బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేయడం వల్ల పేస్ట్ అనేది బాగా థిక్గా అవుతుంది. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ని పక్కన పెట్టి మిర్చి ప్రిపరేషన్ని స్టార్ట్ చేద్దాం. మిర్చి బజ్జీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 15 to 18 మిర్చీస్ తీసుకున్నాను. ఒక్కొక్క మిర్చిని కింద 1/4 పార్ట్ని కట్ చేసి మధ్యలోంచి చీల్చి లోపల ఉన్న గింజల్ని తీసేసుకోండి. మీకు స్పైసీగా తినాలంటే ఆ గింజలు అనేది అలాగే వదిలేయచ్చు. ఇదే విధంగా మిగతా అన్ని మిరపకాయలను కూడా ఇలాగే కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చీల్చిన మిర్చిలోకి చింతపండు పేస్ట్ని అప్లై చేద్దాం. ఈ చింతపండు పేస్ట్ వల్ల మనం బజ్జీని కసుక్కున కొరికినప్పుడు పుల్లగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క మిర్చిలోకి చింతపండు పేస్ట్ని అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక మిర్చి ప్రిపరేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాటర్ అనేది చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 2.5 కప్స్ బేసన్, ఒక 1/2 టీ స్పూన్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1 టీ స్పూన్ వాము అనేది చేతిలో వేసుకొని బాగా నలిపి వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. నాకు ఇక్కడ 2.5 కప్స్ బేసన్కి 1.5 కప్ వాటర్ అనేది పట్టింది. సో మీరు వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలి, లేదంటే పిండి లూజ్ అవుతుంది. నేను ఇక్కడ మిక్స్ చేయడానికి విస్క్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర విస్క్ కనుక లేకపోతే మీరు మీ హ్యాండ్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే మీ హ్యాండ్ని యూజ్ చేసి బోండా బ్యాటర్ని ఎలా అయితే బీట్ చేస్తామో అదేవిధంగా మనం ఈ బ్యాటర్ని కూడా అలాగే బీట్ చేయాలి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. ఇప్పుడు ఇంకా బజ్జీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చలో ఇంకా బజ్జీ ఫ్రైని స్టార్ట్ చేసేద్దాం. బజ్జీ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ని యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మిర్చిని తీసుకొని బ్యాటర్లో బాగా డిప్ చేసి ఆయిల్లో డ్రాప్ చేసుకుందాం. మిర్చి డ్రాప్ చేసే ముందు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, లేదంటే మిర్చి ఆయిల్ని బాగా పీలుస్తుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా కడాయిలో ఎన్ని మిర్చీలు అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. ఒక సైడ్ కాలాక ఈ బజ్జీ మిర్చిని ఒక గరిటె తీసుకొని ఇంకొక సైడ్కి టర్న్ చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, తీసి పక్కన పెట్టుకున్నాం. ఇదే విధంగా మిగతా మిర్చీలని కూడా బ్యాటర్లో బాగా డిప్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలు బాగా క్రిస్పీ అవ్వడానికి ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకునే ఈ బజ్జీలను మళ్ళీ ఆయిల్లో యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ నుండి 1 మినిట్ వరకు అన్ని సైడ్స్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకుందాం. చలో ఇంకా స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకునేటప్పుడు ఈ బజ్జీల మీద ఆనియన్స్ ఇంకా చాట్ మసాలా వేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.